कमला कोटे सर भारी नमस्ते శ్రీనివాస్ మహంకాళి శ్రీనివాస్ 21వ వార్డు అభ్యర్థిని. నేను బీజేపీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని 21వ వార్డు. మరి ఇదివరకు కూడా మీరు నిలబడ్డారు కదా? అవును, ఇది మూడోసారి. ఈ ఓట్ల తేడాతోనే ఓడిపోయినట్టు తెలుసు. అవును, 6 ఓట్లతోటి. ఇప్పుడు కూడా మరి మీకు అంటే పబ్లిక్ సపోర్ట్ ఉన్నదని చెప్పి తెలిసింది, అయితే సింపతి కూడా ఉన్నది. అయితే అవసరం ఉన్న దగ్గర కూడా పబ్లిక్ సహకరించి సాయం చేసినట్టు కూడా తెలిసింది. మరి వాటి గురించి అట్లాగే ఇప్పుడు మీరు బీజేపీ నుంచి మళ్ళీ అభ్యర్థి నిలబడడం పూర్తి ద్వారా మీరు ఒకసారి గురించి. 21వ వార్డు ప్రజలకు ముందుగా నమస్కారం. 21వ వార్డు ప్రజలందరూ కూడా మంచి ఆదరణ ఉంది. వాళ్ళందరూ కూడా నాపై అభిమానం చూపిస్తూ ఈసారి కమలబాబు గుర్తు మీద ఓటు వేస్తారని వేస్తా అని చెప్పి వాళ్ళే ప్రమాణ పూర్తిగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈసారి మంచిగా ఉంది, మంచి మెజార్టీతో బయటపడతాం. ఈసారి గెలిచిన తర్వాత నేను ఇంతకు ముందుకైతే ఈ పోయిన 5 ఏళ్ళ ముందు ఓడిపోయిన తర్వాత నేను చేసిన కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఇండివిజువల్గా మా కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న గారి సహకారంతో నేను కొన్ని నిధులు కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ వార్డులో కూడా ఒక బోర్ వేయడం జరిగింది. ఈ వార్డులో కూడా సీసీ రోడ్లు కూడా వేసినాం. ఐమాక్స్ ఫ్యాక్టరీ కూడా ఒకటి విడియేసినాం. ఇది టెంపుల్ దగ్గర మహాకాళి చౌరస్తాలో ఆయన సహకారంతోనే చేసినాం. ఇక ముందు కూడా ఇంకా ఈ 21వ వార్డు కూడా మంచి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తానని 21 ప్రజలకు నేను చెప్తున్నాను. కాదు 21వ వార్డు కాదు, 20వ వార్డు ప్రజలందరితో సహకారం తీసుకొని ఈ ఊర్లో ఉన్న పెద్దల సహకారంతోనే ఆ గుడి కట్టి అక్కడ కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం కూడా జాతర నిర్వహించడం కానీ అన్ని కార్యక్రమాలు కూడా అభివృద్ధి పనులు కూడా మేము చూసుకుంటూ వెళ్తున్నాం. 21వ వార్డు ప్రజలను మరి ఏ గుర్తుపై ఓటేసి మరి అత్యంత మెజార్టీతో గెలిపించాలని గుర్తు చెప్పండి. కమలంబు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో మహంకాళి శ్రీనివాస్ నన్ను గెలిపిస్తారనే నమ్మకం మీ అందరి మీద నాకుంది. మీ ఆశీస్సులు ఆదరణ మీ ఎల్లప్పుడు మా మీద ఉంటాయని చెప్పి నేను కోరుకుంటున్నాను. నా పేరు జింకనిల్. నేను భారతీయ జనతా పార్టీలో యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పనిచేస్తున్నాను. అదేవిధంగా వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 21వ వార్డు బీజేపీ అభ్యర్థి మహంకాళి సీనన్న గారి వార్డుకు ఇన్ఛార్జిగా ఈరోజు ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే రానున్న 11వ తారీఖు మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వేములవాడ 21వ వార్డు అభ్యర్థి మహంకాళి సీనన్నను ఈ వార్డులో ప్రచారం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇలా భారతీయ జనతా పార్టీ ఇక్కడ మన దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి మున్సిపల్ ఎలక్షన్లలో ఖచ్చితంగా మన ధర్మాన్ని మనకు ఏదైతే ఫండ్ చేస్తారో సెంట్రల్ నిధులు, ఇప్పుడు మనకు ఉన్నటువంటి స్థానికంగా మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు, ఎంపీ గారు అనేక విధాలుగా ప్రతి విషయంలో ఇక్కడికి నిధులు తీసుకొచ్చిన విషయం తెలిసినప్పటికీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించకుండా టెంపుల్ విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, మనం చిన్న చూపుగా ఇక్కడ నిర్లక్ష్యం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలని గద్దెదించడం. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజులలో టెంపుల్ అభివృద్ధి కావచ్చు, వీధుల అభివృద్ధి కావచ్చు, వార్డుల అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి మహంకాళి సీనన్నను అత్యధిక మెజార్టీతో వార్డు ప్రజలు గెలిపించాలని, తద్వారానే మున్సిపల్లో సెంట్రల్ మినిస్టర్ ద్వారా ప్రత్యేక నిధులు తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఓటర్స్ గ్రహించి ఖచ్చితంగా మహంకాళి సీనన్నను 21వ వార్డులో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. పోయినసారి కూడా ఇప్పుడు వేములవాడ మున్సిపల్ చైర్మన్ గా మరి జెండా ఎగరవేయడం జరిగింది మరి బీజేపీ. మరి ఈసారి ఏ రకంగా ఉండబోతుందని చెప్పి భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో బీజేపీ పార్టీ అంటే మున్సిపల్లో అధికారం వచ్చినటువంటి ఏకైక మున్సిపల్ వేములవాడ. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామన్న ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ఎలక్షన్లో అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీని అంచెలంచెలుగా తీసుకొస్తున్నటువంటి ఘనత ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, బీజేపీ ఉన్నటువంటి రామకృష్ణ కావచ్చు, ఆయన నాయకత్వంలో పనిచేస్తున్న బీజేపీ నాయకులు ఎంతో మంది శ్రమ ఫలితంగా ఇక్కడ ఈ మున్సిపల్లో జెండా ఎగరేయడం జరిగింది. ఇప్పుడు సుతా మాకు సెంట్రల్ మినిస్టర్ సపోర్ట్ ఉంది, మేము నిధులు తీసుకొస్తాం ప్రత్యేకంగా, ఖచ్చితంగా ఇలా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారని కోరుకుంటున్నాం.